నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సనాతన ధర్మం వేల సంవత్సరాల క్రితమే మన జీవన విధానము మనిషి ఇలా అలవర్చుకోవాలని చెప్పిన ఒక ధర్మం. కానీ కాలక్రమేణా సనాతన ధర్మం ఒక మతమైంది, కొందరికి మాత్రమే హితమయ్యింది. అదే ఇప్పుడు పెద్ద సమస్య అవుతోంది. అసలు అప్పుడు చెప్పిన సనాతన ధర్మం ఏంటి, ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న సనాతన ధర్మం ఏంటి, ఎందుకు మనుషుల మధ్య మతము, దేవుడు, అసలు భక్తి, దాని మూడాలు, ఈ అపోహలన్నీ తెర మీదకి వస్తున్నాయి. మన పూర్వీకులు చెప్పిన ధర్మం ఏంటి, ఇప్పుడు నడుస్తున్న ధర్మం ఏంటి, డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొందరు దేవుళ్ళ పేరు చెప్పుకుంటూ తమ కొలిచే ఆరాధించే వ్యక్తులను దేవుళ్ళుగా చిత్రీకరిస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అడిగినందుకు విజయ విహారం రమణమూర్తి గారికి ఏం జరిగిందో మనం చూసాం. ఎందుకు నేటి యువత మూలాల్లోకి వెళ్లకుండా పైన చెప్పిన మెరుగులకు మాత్రమే ప్రభావితం అవుతున్నారు, ఏం మార్పు రావాలి, తల్లిదండ్రులు ఏం ఆలోచించాలి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరిన్ని వివరాలు. రమణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆల్మోస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా మీరు అందరికీ తెలిసిన వ్యక్తులే. ఏమేం చేశారు ఏంటి అదంతా తెలుసు కాబట్టి నేను కొత్తగా చెప్పాలని అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు సమాజంలో సనాతన ధర్మం అనేది ఒకరి ఎదుగుదలకు ఉపయోగించుకునే విధానం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. మీ దృష్టిలో ముందుగా మీరు సనాతన ధర్మం అంటే మీరు విన్నప్పుడు తెలుసుకున్నది, ఇప్పుడు వినబడుతున్న దాన్ని మీరు తెలుసుకుంటున్నది అంటే ఏం చెప్తారు? సనాతన ధర్మం అనేటువంటిది ఒక మొనోలిథిక్ పీస్ కాదు, అది ఒక పరిణామ క్రమంలో ఎవల్యూషన్లో మారుతూ వచ్చింది. ఇది అని స్పష్టంగా చెప్పడం కూడా చాలా కష్టం. మనకి వేదం ఉంది, వేదం చాలా ప్రాచీనమైనది. వేదంలో ఇప్పుడున్న బయట చలామణిలో ఉన్న హిందూ మతంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ దాదాపుగా లేవు. వేదమతం మొత్తంగా వేరేమో అని చెప్పే పరిస్థితి ఉంటుంది. వేదంలో గుడి లేదు, ఎగ్జాక్ట్గా భక్తి కూడా ఉందని అనలేం, అంటే ఈ భక్తి నిర్వచనాన్ని బట్టి. అలాగే వేదంలో మనం చూసేటువంటి పౌరాణిక హిందూ మతానికి సంబంధించినటువంటి దేవీ దేవతలు, రాముడు, కృష్ణుడు, వీళ్ళు ఉండరు. వేదం తర్వాత వేదం కర్మకాండ ప్రధానమైంది. వేదం తర్వాత ఉపనిషత్తు వచ్చింది. ఉపనిషత్తు వేదం మీద తిరుగుబాటుగా వచ్చింది, కానీ సంప్రదాయంలో దాన్ని వేదంలో చేర్చేశారు. వేదం అంటే సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అని ఒక సంప్రదాయం వచ్చింది మనకి. ఉపనిషత్తులు ఎంత పై స్థాయిలో ఉన్నాయంటే, ఉపనిషత్తులు నేను మతం అనుకోను. ఉపనిషత్తులు మనకంటే ఒక 5-6 వేల ఏళ్ళ అవతలు ఉన్నాయేమో అనుకుంటాను నేను. అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు వాళ్ళు. స్వామి వివేకానందులు ఏం చెప్పారంటే, ఉపనిషత్తు అనేది భవిష్యత్తులో వికసిత మానవాళి మతం, ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ అని చెప్పాడు. అంటే భవిష్యత్తులో మనుషులు బాగా తెలివైన వాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు కూడా మతం ఉంటుందా? ఎస్ ఉంటుంది, అది ఉపనిషత్తు అంటాడు ఆయన. ఉపనిషత్తు అంత హైట్లో ఉంది, అంటే ఈ వేదం నుంచి అంత హైట్కి వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ పురాణానికి వచ్చాం. పురాణం మామూలుగా ఈ పురాణ మతం అనేది అన్ని చోట్ల అన్ని పద్ధతుల్లో కొన్ని కథలు, కొన్ని నీతులు, కొన్ని విషయాలు, కొన్ని విలువలు, కొన్ని చట్టాలు, కొన్ని సమస్యలు, ఇవన్నీ కలిపి ఉన్నది పురాణం. దురదృష్టం అదృష్టం అంటే ఇవాళ మనకి హిందూ మతం పేరు మీద చలామణిలో ఉన్నది అంతా పురాణ మతం. హిందూ మతం అనగానే చాలామంది తెలిసింది పురాణ మతం. 2, హిందూ మతం అనేది బయట మతాల యొక్క ఒక ఫ్రేమ్కి ఒదిగే మతం కాదు. మన క్రిస్టియానిటీ అంటే, ఇస్లాం అంటే ఒక పుస్తకం, ఒక దేవుడు, ఒక ప్రాఫెట్, లేకపోతే అందరూ అంగీకరించే ఒక నిర్వచనం, ఇలా ఉంటాయి. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అంటే కలిమా అంటాం. దాన్ని అంటే అల్లా ఒక్కడే దేవుడు, ప్రవక్త మహమ్మద్ ప్రవక్త, వారి యొక్క ప్రవక్త. దీన్ని మీరు అంగీకరిస్తే ముస్లిం నేత కాదు. అలాగే క్రైస్తవంలో ట్రినిటీ అంటాం, ఫాదర్, సన్, హోలీ గోస్ట్ అంటే తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ. మీరు అంగీకరిస్తే క్రిస్టియన్ లేత కాదు మీరు. కానీ హిందూ మతంలో ఇది అంగీకరిస్తే మీరు హిందూ అని చెప్పగలిగిన నిర్వచనం లేదు. ఒక దేవుడు కానీ, అందరూ అంగీకరించే ఒక దేవుడు, అందరూ అంగీకరించే పుస్తకం, అందరూ అంగీకరించే ప్రవక్త చెప్పాలంటే లేవు. అంటే హిందూ మతం ఒక జీవన విధానం చాలామంది చెప్తారు, నేను అంగీకరించిన ఆ విషయం. మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శి నేను. మేమేమంటామంటే హిందూ మతం పలు జీవన విధానాల ఆదాన ప్రదానాల సమాహారం. అంటే ఆ జీవన విధానాలు కూడా ఒకదాని ఇచ్చిపుచ్చుకుంటాయి. అనేక జీవన విధానాలు ఉన్నాయి. అందరూ అంగీకరించే ఒక దేవుడు కానీ, అందరూ అంగీకరించే పుస్తకం కానీ మనకు లేవు. ఈ మాట అంటే మరి హిందూ మతం ఎలా అవుతుంది? వేరు చిన్న చిన్న మతాలని ఎవరైనా అనొచ్చు, కానీ హిందూ మతంలో ప్రస్ఫుటంగా ఈ శాఖలన్నిటికి కలిపి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి మనకి మొదటి విలువలు అంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ విలువల ఆధారిత మతం హిందూ మతం.
ఒక మనిషి మీద పుస్తకం మీద కాదు, కొన్ని వాల్యూస్ మీద, కొంత నాలెడ్జ్ మీద ఆధారపడింది. ఈ వాల్యూస్ని మనం లిస్ట్ అవుట్ చేస్తే మొట్టమొదటి ప్రస్ఫుటంగా వచ్చేది ద్వేషరాహిత్యం, అంటే ద్వేషాన్ని వ్యతిరేకించడం. ప్రపంచంలో ద్వేషం అనేది గుర్తుపట్టి ఇది ఉండకూడదు మనిషికి అని చెప్పిన ఏకైక మతం హిందూ మతం. చాలా ప్రస్ఫుటంగా చెప్పింది. మిగతా వాళ్ళు కొంచెం కొంచెం చెప్పారేమో, హిందూ మతం చాలా బలంగా చెప్పింది. వేదం మా విద్వేషావహి అని చెప్పింది. ఉపనిషత్తు తతోను విజుగుప్సతే అని చెప్పింది. భగవద్గీత అద్వేష్ట మైత్ర కరుణ ఏవచ్చ అని చెప్పింది. ఇట్లా ద్వేషం ఉండొద్దు ఇంత బలంగా ఎవరు చెప్పలేదు. అట్లాగే సమానత్వం. ఆశ్చర్యం ఏంటంటే హిందూ మతంలో సమానత్వం ప్రధానమైన లక్షణం. ఋగ్వేదంలో చిట్ట సూక్తమే సమానత్వ సూక్తం. సంగచ్చత్వం, సంవదత్వం, సంవోమనస్ జ్ఞానత్వం అని చివరి క్లైమాక్స్ అది. అదేవిధంగా భగవద్గీతలో సమానత్వాన్ని మోక్షంతో సమానం చేశారు. అంటే మీరు మోక్షం పొందాలి అంటే సమానత్వం ఉంటాయి. హైవత జిత సర్గో యశాం సామ్య స్థితం మనః. ఎటువంటి సమానత్వం? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన అని బ్రాహ్మణుణ్ణి, చండాలుణ్ణి, ఆవుని, కుక్కని, ఏనుగుని అన్నింటినీ సమానంగా చూడమని చెప్పారు. నెక్స్ట్ ఏమన్నారంటే ఇటువంటి సమానత్వ దృష్టి మీకు ఉంటే ఇహైవ తయారు ఇహైవ అంటే ఈ క్షణం ఇక్కడే, అంటే రోజుల తరబడి సాధనలు, తపస్సులు, గడ్డలు పెంచుకోవడం అవసరం లేదు. ఈ మూమెంట్లో ఇఫ్ యూ కెన్ రియలైజ్ దిస్, ఇహైవ అంటే ఈ క్షణమే, మనం మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో నేను దీన్ని రియలైజ్ కాగలిగితే తైర్జిత స్వర్గం అంటే స్వర్గాన్ని గెలుచుకుంటారంటే మోక్షాన్ని పొందుతారండి. ఎట్లాగా? యశాం సామ్య స్థితి, ఇటువంటి సమానత్వం స్థిత మనసులో కనుక ఉంటే. ఎందుకు అలాగా? నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ తే బ్రహ్మణి స్థిత. అంటే బ్రహ్మం అనేది ఏదైతే అక్షరతత్వం ఉందో దాంట్లో దోషం లేదు, సమానత్వమే ఉంది. అందుచేత ఈ సమానత్వాన్ని ఆచరించే వాళ్ళు బ్రహ్మం ఎందే ఉంటారండి. అంటే ప్రపంచంలో ఏ మతం సమానత్వాన్ని మోక్షంతో కలపలేదు, హిందూ మతం కలిపేది. దౌర్భాగ్యం ఏంటంటే మనం అంత గొప్పగా కలిపాము. మా హిందూ మతం అంతా అసమానత్వమే, అంతా కులము, నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే వ్యవస్థ నిర్మాణం అయిపోయింది. సూత్రం అటు చెప్తుంది, ఆచరణ ఇటు చెప్తుంది. ఇది ప్రాబ్లం. ఇది మనకి కాలక్రమేణా ఇవేవి ఒక రోజులో వచ్చినవి కాదు. అంటే ఈ ప్రస్ఫుటమైన లక్షణాలన్నింటినీ చూసి హిందూ మతంలో ఉన్న విభిన్నమైనటువంటి ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ యథాతథంగా అలా కొనసాగుతూ ఈ లక్షణాలని ఎత్తిపట్టుకునేటువంటి పద్ధతిలో మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ స్థాపించుకున్నాం. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, మీరు గతంలో చూసింది ఏంటి, ఇప్పుడు చూసింది ఏంటి? నేను కొంచెం వెనక్కి వెళ్ళి 1000 సంవత్సరాల క్రితం ఉన్నది ఏమిటి, తర్వాత పోయింది ఏమిటి, ఇప్పుడు మనం తెచ్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటి యాంగిల్ మాట్లాడారు. ఇప్పుడు మనకి పౌరాణిక హిందూ మతం ప్రధానం కనిపిస్తుంది. సరే మీరు చెప్పండి, మీరు చెప్పాక